పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా మీరు చెప్తున్నారు. దేవుడి భూములన్నా దేవుడి మాన్యమన్నా దేవుడు మీరే మరో దేవుడిలాగా ఈరోజు పిఠాపురం అవతారం ఎత్తారు. కానీ మీకు కోతగిరి పక్కన ఉన్న సర్పవరం భావన్నారస్వామి గుడి గతంలో దేవస్థానం భూములన్నీ కూడా ఆయా ప్రజలకి హిందూ ధర్మరక్షణ కోసం ఎద్దులో లేదా పిల్లలకి అన్నదానం ఉద్యోగం ఉపయోగపడారు. ఈ రోజు కాకినాడ రూరల్లో భావన్నారాయణ స్వామి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని వివిధ పత్రికల్లో వస్తున్నాయి. మరి దీని నోరు పెద్దపరే. మీరు పక్కన స్పోర్ట్స్ కడతామని చెప్పారు, స్టేడియం మరోపక్కకి వెళ్తామని చెప్పారు. అసలు దీని మీద మేము ఆ డిమాండ్ ఏంటంటే, నేను సంవత్సరం క్రితం కోరాను, ప్రత్యేక సిట్ వేయండి. భవన్నారాయణ స్వామి భూమి చాలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కబ్జా జరుగుతున్నారు. ఇప్పుడు పాలకులు గతంలో ఇప్పుడు అందరూ కూడా దాన్ని తినేస్తున్నారు. ఇంత విలువైన భూముల్ని దేవస్థానం అది ప్రభుత్వానికి దక్కాలంటే సిట్ వేసి ఎన్ని భూములు అన్యాక్రాంతమైనాయో పరిశీలన చేయండి. 22 నిషేధ ప్రాంతంలో ప్రత్యేక పెట్టినా మీరు నెంబర్ మార్చి ఆలయాధికారులు ఈవోలు అందరూ ఏకమైపోయి మొత్తానికి దేవస్థానం భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీని మీద కూడా సోమవారం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారు కలిసి ఇది ప్రత్యేక కార్యక్రమం చేయడం, లేకుంటే మాత్రం భవన్నారాయణ స్వామి గుడి ముందే రిలే నిరాహార దీక్షలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ భావించింది.